హాయ్ హలో ఫ్రెండ్స్. జియో సినిమా ఓటీటీలో 'పిల్' అనే వెబ్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. 'పిల్' అంటే టాబ్లెట్ ఇంకా మెడిసిన్స్ గోలీ అని అంటారు. ఇక ఈ వెబ్ సిరీస్లో రితేష్ దేశ్ముఖ్ మెయిన్ లీడ్లో కనిపిస్తారు. ఈయన ఇంతకుముందు చేసిన 1, 2 సినిమాల్లో తప్ప అన్ని సినిమాలలో కామెడీ క్యారెక్టర్లలో కనిపిస్తారు. కానీ ఈ సిరీస్లో మాత్రం సీరియస్ రోల్లో మనకు కనపడతారు. ఇక ఈ వెబ్ సిరీస్ ఒక ఫార్ములా కంపెనీ వర్సెస్ కామన్ మ్యాన్ అనే ప్లాట్పై రన్ అవుతుంది. ఈ 'పిల్' అనే వెబ్ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. లాస్ట్ ఎపిసోడ్ తప్ప అన్నీ మనకు 30 నుంచి 45 నిమిషాల మధ్య ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ ఒకటి మాత్రం 1 గంట ఉంటుంది. అయితే మొత్తం సిరీస్ చూడడానికి మనకు 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం సిరీస్ బిల్డప్తో సాగుతుంది. సెకండ్ ఎపిసోడ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లతో సిరీస్ స్టోరీలకు ఎంటర్ అవుతుంది. ఇక ఈ సిరీస్ కాన్సెప్ట్ చూసిన తర్వాత మనకు కూడా ఒకలాంటి భయం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో మనం వేసుకునే టాబ్లెట్ సరైనదా కాదా అనే ఓ రకమైన భయంతో కూడిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా మనం టాబ్లెట్ వేసుకొని మనకు ఉన్న రోగాన్ని ఎలా నయం చేసుకుంటాం, అలా మనం టాబ్లెట్స్ యూజ్ చేయడం వలన ఫార్మా కంపెనీలకు ఎంత ఆదాయం వస్తుంది అనే అంశాలు ఈ సిరీస్లో చూపించడం జరుగుతుంది. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే ఓ ఫార్మా కంపెనీ తన మార్కెట్ని పెంచుకోవడానికి ఎలాంటి కెమికల్ ట్రయల్స్ చేయకుండా ఫేక్ మెడిసిన్స్ని డైరెక్ట్గా ప్రజల్లోకి వదులుతుంది. ఆ మందులను వాడిన వారు చనిపోతుంటారు. ఆ ఫార్మా కంపెనీ మందులను అడ్డుకోవడానికి హీరో డాక్టర్ ప్రకాష్ క్యారెక్టర్లో రితేష్ దేశ్ముఖ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా ఏం చేశాడు అనేది ఈ సిరీస్ కథ. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే రితేష్ దేశ్ముఖ్ ఇంతకుముందు వచ్చిన అన్ని సినిమాల్లో కామెడీ రోల్స్ చేశారు. కానీ ఇందులో మాత్రం సీరియస్ రోల్లో చేసి హైలైట్గా నిలిచారు. ఇంకా ఎపిసోడ్స్ లెంత్ కూడా తక్కువే ఉంటుంది. సిరీస్ చూస్తుంటే ఎలా గడిచిపోయింది అనేది కూడా మనకు అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ప్రజెంటేషన్ బాగుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎవరో ఒకరు కంపల్సరీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరు చూడవలసిన సిరీస్ అని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఈ సిరీస్ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ తమ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు అయితే లేవు, అదొక్కటి మంచి విషయం చెప్పవచ్చు. ఇక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు. ఇందులో ఎలాంటి రొమాన్స్ సీన్స్ కానీ వల్గర్ డైలాగులు కానీ లేవు. ఫ్యామిలీతో హాయిగా కలిసి చూడవచ్చు. ఇంకా ఈ సిరీస్కి నా తరపున ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పిల్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ సిరీస్పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.